పక్కన వచ్చేపాటి శుభగృహ వాళ్ళ వెంచరు, ఇటు బ్యాక్ సైడ్ వచ్చేపాటికి సాధారణ ఇన్ఫ్రా వాళ్ళ వెంచర్ వైట్ ఫీల్డ్ ఇది. ఇటు వచ్చి మగధా వాళ్ళ వెంచరు, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఇవన్నీ టోటల్. ఇటు పక్కన వచ్చేప్పటి డైరెక్ట్ నొన్నకి వెళ్ళిపోయే రూటు. మనం ఒక రకంగా సెంటర్లో ఉన్నాము. ఇటు అటు ఒక పక్కనేమో ఫ్లిప్కార్ట్ ప్లస్ సాయి స్వర్ణ, హుండాయి, పెద్ద పెద్ద గోడౌన్స్, అమెజాన్ అన్నీ అటు వస్తున్నాయి. అవి మీకు కనపడుతుంది, అది ఫ్లిప్కార్ట్ వాళ్ళది. ఇవన్నీ మొత్తం అటు వచ్చి అమెజాన్ కూడా వచ్చింది, ఇటు కూడా వస్తున్నాయి. ఇవన్నీ లైన్గా మనకు రింగ్ రోడ్ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్. ఇది మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటే ఈ ఫ్లైఓవర్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు వెంచర్లు ఓపెన్ అయితే. తర్వాత ఏమవుతుందంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చుట్టూ తిరిగి వచ్చాం కదా, రేపొద్దున ఫ్యూచర్లో రోడ్స్ ఫామ్ అయ్యి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఫ్లైఓవర్కి డైరెక్ట్ యాక్సెస్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం తక్కువలో ఉంటుంది కాబట్టి అక్కడికంటే ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే రేపొద్దున రోడ్డు ఓపెన్ అయితే మనకేమవుతుందంటే ఈజీ యాక్సెస్ అయిపోద్ది కాబట్టి రేటు డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ₹1కి 10 రూపాయలు పెరుగుద్ది, అదే అక్కడ అనుకోండి రూపాయికి 4 రూపాయలు పెరుగుద్ది. సో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించుకొని మీరు దాని ప్రకారం మీకు ఎక్కువ గజాలు కొనుక్కోవచ్చు. అక్కడంటే తక్కువ గజాలు వస్తుంది, ఇక్కడంటే కొంచెం 200 బదులు 400 గజాలు కొనుక్కోవచ్చు. ఈ వెంచర్ చుట్టూ అంతా హౌసింగ్ కూడా వచ్చేసింది. మన వెనకే పెట్రోల్ బంకులు అన్నీ నీట్గా ఉంది. వెంచర్ ఇంకా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట, మెగా వెంచర్. ఇది డెవలప్మెంట్లో అయిన తర్వాత అసలు ఈ రేట్లో దొరకదు మనకి. ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అవుతుంది. విజయవాడలో మంచి మెగా. ఇటు పక్కన వెళ్తే ఒక జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో వెస్ట్ బైపాస్ ఉంది. రాజధానిలోకి జస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. సో ఇదన్నమాట వెంచర్ మొత్తం. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉండిపోతుంది. థ్యాంక్ యూ.